తృతీయ ఫ్రంట్ని నడిపించాలని చూస్తున్న కేసీఆర్ గారికి తృతీయ ఫ్రంట్ని ఏర్పాటు చేసి ప్రధానిగా వెళ్ళాలనుకుంటున్న కేసీఆర్ గారికి నరేంద్ర మోడీతో పని ఉంటుందంటారా? కేసీఆర్ గారు నేను చెప్తే కదా, ఒక చిన్న లైన్ చిన్న సమస్య ఉంది, ఆ సమస్యను దారి మళ్ళియడానికి, ఆ సమస్యపై చర్చ చేయకుండా ఉండడానికి కొరకు ఇంకొక పెద్ద సమస్య తీసుకొస్తారు. మీరు నేను అడుగుతున్న ఒక మాట, దయచేసి ఎవరైనా టీఆర్ఎస్ నాయకులు దొరికితే అడుగుండ్రి, నయం కేసు ఏమైందే? ఎన్ని రోజులు దాని గురించి పత్రికలు కంటిన్యూ సీరియల్స్ ఉండే, రోజు లీకేజీలు వచ్చినాయా? డైరీ దొరికింది, పెద్ద పెద్ద నాయకులు అవుట్ అయిపోతుండ్రు, ఆఫీసర్లు. ఎందుకు మాట్లాడుతున్నారు? నీ అటువంటి వాళ్ళు ఇంటర్వ్యూ ఎందుకు చెప్తున్నావు? సెల్ఫ్గా మీ బాధ్యత లేదా సమాజంలో? నయం కేసు ఏమైంది అని అడుగుతున్నాను నేను. నాకు మరి మీరేం చేస్తున్నారు? పోరాటం చేయలేదా? నయం కేసు ఏమైందని మీరు నన్ను అడుగుతారు రోజు పోతే. నేను అడుగుతూ దున్నపోతు మీద వాన పడుతుంటే కూడా దానికి చలనమే లేకపోతే ఏం చేయాలి నేను? అందుకే ప్రజాస్వామ్యంలో అవుతున్న 6 నెలల ముందు నీ పీడ విరగడవుతుందని దాని కొరకు సంతోషపడుతున్నా చెప్తే కదా. నయం కేసు అయిపోయింది. కోర్టు మీద లెక్క సినిమా డ్రగ్స్ 20 సార్లు చెంపదెబ్బ కొట్టింది కోర్టు. సిగ్గుంటే కదా ప్రభుత్వానికి 20 సార్ల. అచ్చా, డ్రగ్స్ కేసు ఏమైంది పైసా? రోజు సినిమా ఆటల్లో పిలుస్తారు కదా, రోజు పెద్ద షో ఉండే కదా, ఏమైంది? అది మరుగుడ ఉండిపోయింది. పోయింది. నయం కేసు పోయింది. ఓటు నోటు కేసు ఏమైంది? కోర్టుల పరిధిలో ఉంది అంటున్నారు. అదే అంటే చెప్తున్న మాట చెప్తా ఉన్నా. ఇలా కోర్టు పరిధిలో ఉంది. ఎటువంటి ఒకవేళ ప్రపంచంలో ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఒక ఇట్లనే ఏదైతే సోషల్ మీడియా ద్వారా కార్యక్రమాలు చేస్తున్నారో, ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి దేశంలో ఎవడన్నా ప్రపంచంలో అబద్ధాలు ఆడే అవార్డుగా ఉట్టించేస్తే వితౌట్ కంటెస్ట్, వితౌట్ ఎనీ కాంపిటీషన్, మిస్టర్ కేసీఆర్ డెఫినెట్లీ. ఇప్పుడు మీరే అన్నారు కేసీఆర్ గారు మాటలు వింటేనే కడుపు నిండిపోతుంది, కడుపు ఉబ్బిపోతుంది అనేసి. అంటే ఎన్నికలకు ఒక రోజు 2 రోజుల ముందు, అంటే ఏదైతే ప్రచారము ముగుస్తుందో ఆ 2 రోజులు కేసీఆర్ గారు ప్రజల ముందు కొంచెం ప్రచారం చేసినా కూడా అదే ఒక ఊపుతో ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంటుంది కదా. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇప్పుడు కేసీఆర్ గారికే పట్టం కడుతూ వస్తున్నారు. సింగరేణి ఎన్నికలు కావచ్చు, ఏవైనా కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఏవి జరిగినా కూడా ఇదే సందర్భంలోనే మరొకసారి టీఆర్ఎస్కే పట్టం కట్టే అవకాశం ఉందని వారు అంటున్నారు కదా. 4 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు చెప్తే కదా మీ బలం ఏంటి, వాళ్ళ బలహీనత ఏంటి అసలు? మీ బలం ఏంటి, వాళ్ళ బలహీనత ఏంటి అసలు? వాళ్ళు అబద్ధాల పునాదుల మీద, ఆర్భాటాలు అట్టహాసాల మీద ప్రభుత్వాన్ని నడిపినట్టుగా అభూత కల్పన ద్వారా ప్రజలకు ఒక 3D సినిమా చూపెట్టారు. కాంగ్రెస్ పార్టీ కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకమైనటువంటి విధానాన్ని అవలంబించే పార్టీగా చెప్తే, తెలంగాణ వస్తే ఇవాళ ఒక్క మాట చెప్తాను, తెలంగాణ కోసం ఆనాడు పోరాటం చేసిన ఏ వర్గమన్నా, ఎనీ సెక్టార్, ఇంకా మీరు అంటున్న సింగరేణి గెలిచిందంటారు, ఈ సింగరేణితో సహా, ఆర్టీసీతో సహా, ఎన్జిఓలు, ప్రభుత్వ ఉద్యోగులతో సహా, పిఆర్సీ రాలేదనే సంబంధంతో పాటుగా ఇవంతా పోలీసు కావచ్చు, ఎవరన్నా సంతోషం, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, జర్నలిస్ట్ ఎవరన్నా హ్యాపీ ఉన్నారంటే నేను ఒప్పుకుంటా. కానీ వాళ్ళ అసంతృప్తిని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? ఈ కొన్ని నియంత చిన్న అంశాల మీద. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యోగితా రాణి గారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఉంటారు. అక్కడ లోకల్ లీడర్స్తో డిస్ప్యూట్ వచ్చింది. తీసుకొచ్చి హైదరాబాద్కో రంగారెడ్డికో కలెక్టర్ వేసినారు. తీసేయాలి వాళ్ళు ఎక్కడో మూలగొట్ట. అంటే మనిషి ప్రభుత్వంలో ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఆయనను అధపత. ఇలా సాక్షాత్ అనేక ప్రభుత్వంలో ఉండబడే అంశాలు కూడా చాలా బయటకు వస్తున్నాయి. ఇలా 4 సత్రం మీరు చెప్పారు, 2 రోజుల ముందు ఎన్నికల ముందు మళ్ళీ ఒక మాట, తీయటి మాట మాట్లాడితే అయిపోతుంది కదని. ఇప్పుడు మనం మామూలుగా బయట పోతూ ఉంటాం, కొద్దిసేపు కామెడీ ఆ పిట్టల దూరనో లేకపోతే కథలో చెప్తూ ఉంటుంటే ఒక 2 నిమిషాలు చూస్తాం, 2వ రోజు చూస్తాం, 3వ రోజు ఏం చేస్తాం, పట్టించుకోకుండా పోతాము పోమా. సో ఇది కూడా కేసీఆర్ గారిది కూడా ఆ తాత్కాలికమైనటువంటి ప్రలోభం. డబుల్ బెడ్రూమ్ కాంగ్రెస్ వాళ్ళు అగ్గిపెట్టెలకి ఇల్లిచ్చారు, పొడుగాయన అనుకుంటే కాళ్ళ గోడలు తాకుతాయి, మేకలేడ కడతారు, కోళ్ళెడ కమ్ముతారు, ఇలా మళ్ళీ చెప్పలేవు కదా. అంటే ఎక్స్పైర్ అయిపోయాడు కేసీఆర్ బ్రాండ్. తెలంగాణలో ఎక్స్పైర్డ్ అయిపోయింది.